నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మీకు ఇప్పుడు మామిడికాయలో మామిడి పచ్చడితోటి నువ్వులు వేసి కారం చూపిస్తా అండి. నువ్వులు, ఆవాల పొడి, పల్లీలు అండి. స్పెషల్ అంటే ఈ రెండు నువ్వులు పల్లీలు బాగుంటుందండి. ఉప్పు సోగ అంటారు దీన్ని. మీకు ఇవి రెండు ఎట్లా చేయాలనేది చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. చూడండి, నువ్వులు వేసుకుందామండి. ఒక గ్లాస్ అండి, ఇది చిన్న గ్లాస్, 100 గ్రామ్స్ ఉంటాయండి ఇవి. చూసిండ్రా, ఇది కొంచెం తక్కువ అండి. పల్లీలు 100 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ, 80 గ్రామ్స్ ఉండొచ్చు. ఇవి వేసేస్తున్నా అండి. ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం, పల్లీలు వేసుకున్నాం కదండి. ఇవి రెండు వేయించుకున్నామండి, పచ్చి కాదండి. ఇవి వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు అండి. ఒక గ్లాసు నువ్వులు అండి, 100 గ్రామ్స్, 80 గ్రామ్స్ పల్లీలు అండి. ఇవి రెండు మనం పేస్ట్ చేసుకోవాలండి. మెయిన్ ఇదేనండి. దీంట్లో చూడండి, వాటర్ పోస్తున్నా నేను. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకుందామండి. ఇది చూడండి, మెత్తగా పేస్ట్ అయింది చూడండి, బాగా స్మూత్గా ఉండాలండి. చూసిండ్రా, వేసేసుకుందామండి మనం ఇప్పుడు. దీంట్లో నీళ్లు పోసి చేసిన అండి, ఇది ఏం పాడు కాదండి నీళ్ళు పోస్తే. దీన్ని ఉప్పు సోగ అంటారండి. చూడండి, పసుపు వేస్తున్నా, పావు చెంచా అంతా. ఆవు పొడి అండి, ఇది పచ్చిది, నేను మొదలే చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మీకు పేస్ట్ చేయనీకి చూపిస్తున్నా అండి. దీంట్లో కూడా నీళ్లు పోసి చేసుకుందామండి మనం కూడా. ఇది మొదలే పొడి చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేద్దామండి బాగా మెత్తగా. ఇది కూడా ఒక గ్లాస్ అంటండి. ఈ గ్లాస్ చూడండి, ఇదే గ్లాస్ క్వాంటిటీ, ఇదే గ్లాస్ అండి. మనం ఇది కూడా చేసుకుందాం ఇప్పుడు. ఇది చూడండి, మంచిగా నీళ్లు పోసుకొని ఇట్లా చేసుకోవాలండి. చూసిండ్రా, మెత్తగా అయింది చూడండి. ఇది కూడా చూసారా, కనిపిస్తుందా అండి? చూడండి, మెత్తగా పేస్ట్ అయిందండి ఇది. చూసిండ్రా, కనిపిస్తుందా అండి? చూడండి, ఇట్లా నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకుంటే ఇట్లా మెత్త పేస్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నా, నాకు అందుకే తొందరగా అయిపోయిందండి. ఇది పచ్చి ఆవాలండి, ఒక గ్లాస్ అండి. దీంతో ఒక గ్లాస్, అన్నీ ఈక్వల్ గ్లాస్ అండి. పల్లీలే కొంచెం ఒక 20 గ్రామ్స్ తక్కువ వేసుకోవాలి, అంతే అండి. చూడండి, పోసేద్దామండి మనం ఇప్పుడు దీన్ని కూడా. పచ్చి ఆవాలండి ఇవి. ఉప్పు చూడండి పడుతుందండి, ఒక గ్లాస్. ఇది కూడా నేను దీంట్లో కారపొడి వేయనండి. దీని ఆవాలు ఘాటు, పల్లీలు, నువ్వులేనండి దీంట్లో ఉండేది. అస్సలు నేను కారపొడి వేయనండి. చూడండి, ఉప్పు వేసేద్దామండి. పడుతుందండి ఇంత ఉప్పు వేసేద్దాం, ఏమి ఎక్కువ కాదు. ఇది చూడండి, ఒక చాయ్ చెంచా అంతా. ఇది చూడండి, ఒక స్పూను మెంతుం పొడి వేస్తున్నా అండి. వేయించిన మెంతుం పొడి అండి ఇది. చూడండి, ఒక 2 స్పూన్లంతా వేయించింది జీలకర్ర పొడి అండి. ఇది కొంచెం వేద్దామండి, లేకుంటే ఆవాలు ఘాటు పోతుందండి. దీంట్లో ఆవాలు ఘాటు బాగుండాలండి, అప్పుడే బాగుంటుంది ఇది. దీన్ని ఉప్పు సోగ అంటారండి. ఇగో ఎల్లిపాయ అండి, ఇది వేసుకోండి. ఎల్లిపాయ బాగుంటాయి, బాగా పుల్లగా మంచిగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇవి చూడండి, ఇవి ఒక 7 కాయలు ఉంటాయండి, చిన్న కాయలు. అవి నరుక్కొని పెట్టుకున్నాము. ఇవి చూడండి. ఇప్పుడు ఇవి దీంట్లో వేసేద్దామండి, వేసి కలిపేద్దామండి. మస్తు అయిందండి సోగి కూడా. చూసిందా, ఊరితే బాగా అవుతుందండి. ఇది సరిపోయింది సోగి, దీంట్లో వేసుకున్న అన్నీ సరిపోయినాయి. నువ్వుల పొడి, పల్లీల పొడి, ఆవాల పొడి అండి. నువ్వులు పల్లీలు వేయించుకున్నా, ఆవాలు ఒకటి పచ్చివండి, పేస్ట్ చేసుకొని వేసుకున్నా అండి. నీళ్లు పోసుకొని చేసుకున్నా. మనం చూడండి, ఇంకా కొన్ని వాటర్ పోసుకుందామండి. ఇవి నీళ్ళతోనే ఉంటుందండి, ఏం కాదు, పాడేం కాదండి, మంచిగా ఉంటుంది. ఇది చూడండి, నీళ్ళలో తడిపితే మనకి నువ్వుల పొడి, పల్లీల పొడి అంతా బాగా గుజ్జులాగా అవుతుంది మంచిగా. చూడండి, నువ్వుల పొడి, ఆవాల పొడి, పల్లీల పొడి మంచిగా నానుతుందండి. నీళ్ళు ఎక్కువైనాయి అని ఏమనుకోవద్దు మనము, ఏం కాదు. కొన్ని నీళ్ళు పోసి పెట్టుకుంటే కూడా. చూడండి, నేను బాగానే పోసిన నీళ్ళు. చూసిండ్రా, గుజ్జు అవుతుంది బాగా. ఇది చూడండి, ఆవాలు ఇట్లా ఘాటు బాగా తెలుస్తుందండి. ఇది ఆవాలతోనే ఉంది, నువ్వులు పల్లీలు. చూడండి, చూసిండండి గుజ్జు. ఇగో ఎక్కువ పోయొద్దండి, మనకి ఇట్లా గుజ్జులాగా ఉండాలంతే. గుజ్జులాగా ఉండేటట్టు కలుపుకోవాలి, ఎక్కువ కూడా పోయొద్దు. చూసిండ్రా, కాసి పెట్టుకున్నా అండి నూనె కొంచెం,
ఒక చిన్న గ్లాస్ అంతా. మీకు ఇప్పుడు గ్లాస్ చూపించినా కదా పల్లీలు వేసింది, ఆ గ్లాస్ నూనె అండి. పోసుకుందామండి, కొంచెం పడుతుందండి ఇంత. దీంట్లో చూడండి పల్లీల నూనె అండి అది. దాంట్లో జీలకర్ర వేసి కాసి పెట్టుకున్నా అండి. వీడియో మీకు తొందరగా అవుతుందని నేను మొదలే కాసి పెట్టేసుకున్నాను అది. ఇది చూడండి, ఇక మనం ఎత్తి పెట్టుకుందామండి. ఇది 3 రోజులు అయినాక మళ్ళీ చూద్దామండి. చూడండి గుజ్జు చూడండి, ఇగో చూసిండ్రా? ఇదేనండి గుజ్జు, ఘాటు మంచిగా ఉంటుంది, పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇది. చూడండి నువ్వులు పల్లీలు వేసినాం కదా, బాగుంటుంది. ఇది మనం ఇక ఎత్తి పెట్టుకుందామండి డబ్బాలో. చూడండి మన ఆవకారం రెడీ అయిపోయింది. నువ్వులు పల్లీలు అన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుందండి కారం. ఇది మీరు చేసుకొని తిని చూడండి, వేరే రకమైన టేస్ట్ ఉంటుంది దీంట్లో. మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా అల్లపు కారము, నూనె కారం అని, ఆ నీళ్లు పోసిన ఆవకాయ చేసుకుంటాం కదా, దానికంటే కూడా చాలా బాగుంటుందండి ఇది. మీరు చేసుకొని తిని చూడండి, మీకు నచ్చుతుందండి. ఒక 2-3 కాయలు చేసుకోండి, మీకు నచ్చితే మీరు ఒక 10 కాయలు పెట్టుకున్నారంటే ఏడాది మొత్తం వస్తుంది. అది ఒక రకమైన టేస్ట్, చాలా బాగుంటుందండి. ఆవు ఘాటు ఉండి చాలా బాగుంటుంది. ఇక చూడండి గుజ్జు గుజ్జుగా ఉంటుంది, బాగుంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఏడాది మొత్తం మీకు అసలు ఖరాబ్ కాదండి. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఎప్పుడు తీసుకున్నా ముక్క గట్టిగా ఉంటుంది. మీరు చేసుకొని తిని చూడండి, మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఉంటానండి మరిక. నమస్తే అండి.